దీని ఏం లేదులే నాకు తీసేసిర్రు ఉంటే ఇప్పటికెళ్ళి జస్ట్ చూసి అరవపోయిందా. ఏ హాయ్, మీ ఇంటికి వచ్చేసాం మేము. హాయ్ జస్ట్ గారు. వావ్, సూపర్ ఉంది మీ ఇల్లు. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే రెడీ అయిపోయాను, పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. వేణుగారు డ్రాప్ చేస్తా అని చెప్పారు. నేనైతే ఇప్పుడు ఓన్లీ కిడ్స్ని తీసుకొని వెళ్తున్నాను. వేణుగారు రావట్లేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపెట్టాను కదా, 5:30కి లేచానండి. లేచి అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా రిమైనింగ్ ప్యాక్ చేసుకోవాల్సినవి కూడా ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ బ్లాగ్ అనేది కంటిన్యూ అన్ని చేశాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నాని చూడు, సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నానండి. డ్రాప్ చేయడానికి వేణుగారు వస్తున్నారు. ఐ థింక్ సో కొంచెం ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా డేస్ తర్వాత కదా మళ్ళీ అంటే ఒంటరిగా ఉండడం, సింగిల్గా స్పెండ్ చేయడం. ఎలా ఉంది? ఏమనిపిస్తుంది? సో ఇప్పటికే బోరింగ్ ఉంది, అందరూ వెళ్ళిపోయి. ఇప్పుడు మళ్ళీ మీరు కూడా వెళ్తున్నారు కదా. స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఇంకా కిడ్స్ పాపం ఇబ్బంది పడుతున్నారు. బట్ అప్పటికి ఎర్లీగానే లేచారు, రెడీ అయ్యారు కూడా. యాక్చువల్గా వెహికల్ ఒక డ్రైవర్ని అరేంజ్ చేద్దాం అనుకున్నాను అండి. వెహికల్ మంది ఉంది కదా, డ్రైవర్ని ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను. చాలా సడన్ తనకి హెల్త్ బాగాలేదని ఇందాకనే కాల్ చేసి చెప్పారు. సో ఇప్పుడు అంటే ఎలా అంటే బస్సు ఎక్కియడమా? బస్సు అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు ఎక్కియలేదు, లేదంటే అక్కడ ట్రావెల్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో అంటే అక్కడి నుంచి మనకి వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. అట్లా వెహికల్ ఏదైనా మంచిది దొరికితే వెహికల్లో పంపిద్దామని చూస్తున్నాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్తే కానీ మాకు ఏ క్లారిటీ రాదు. అంటే ఎల్బీ నగర్లో అంటే చూస్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని సేఫ్గా ఎక్కియాలనేది నా అంటే ఇంటెన్షన్. కంటిన్యూ అయితే వ్లాగ్ చూడండి. వేణుగారు అయితే మార్నింగ్ అంటే నాకు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయండి ఖమ్మంకి. సో అంటే వెహికల్స్ మీన్స్ కార్ ఉంటుంది. సో బస్ అయితే మళ్ళీ పిల్లలు ఇద్దరు లగేజ్ డ్రాప్ చేసుకోవడానికి, ఇంకా జర్నీ కూడా చాలా అవర్స్ పడుతుందని చెప్పేసి సో అలా ప్రైవేట్ వెహికల్ ఎక్కించారనమాట. కార్లో ఫాస్ట్గా వెళ్ళిపోతాము అండ్ జర్నీ చేసినట్టు కూడా అనిపించదు. మినిమం 3.5 hours 4 hours పడుతుంది. ఇంతకుముందు బస్ జర్నీ అయితే 5 hours 6 hours పట్టేది అనమాట. ఇప్పుడు రూట్ కూడా చాలా బాగుంది. చూడండి ఎవరు వచ్చారు. సో నన్ను పిక్ చేసుకోవడానికి మధు అన్నయ్య వచ్చారనమాట. సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, చందనయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి? వస్తా, ఎందుకు రాను? అర్రే అన్ని కవర్ చేస్తా. యాక్చువల్లీ ఉమోదిన మెసేజ్ చేస్తుంది, ఇక్కడ బాగుంది అంటే. మీ వీడియోస్ చూసా నేను కేవలం వినన్నయ్య తోటి పంచాయతీ చేసిన, గొడవ పెట్టుకొని లేదు ఉమ్మోతిన చూడ ఎంత ఎంజాయ్ చేస్తుందో విలేజ్కి వెళ్ళి. నేను 1 year అవుతుంది, ఖచ్చితంగా వెళ్తా అంటే తను అన్నారు, అంటే ఇంకా బాగా టైర్డ్ అవుతున్నావు కదా, ఎందుకు అటు ఇటు తిరగడం, కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, ఇక్కడే ఉండు అది ఇది అని చెప్పేసి అని అన్నారు. లేదు ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు వెళ్ళిపోతా, చూడు అందరు ఎంజాయ్ చేస్తున్నారు విలేజెస్కి వెళ్ళి అని చెప్పేసి పంపించా.
ఇక ప్రశాంతంగా. మౌంటీ ఉన్నాడు ఇంట్లో. ఇంకే టైం పాస్. అసలు నిజంగా అండి 1 year అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక. చాలా ఎక్సైటింగ్ గా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇప్పుడు హాలిడేస్ అయిపోతే మళ్ళీ మీకు కుదరదు, అసలు ఎవరికి కుదరదు ఇంకా రావడం. అసలు కుదరదు. ఫెస్టివల్స్ ఎప్పుడు అంటే ఇంకా ఎట్లుంటుందో. ఫెస్టివల్స్ కి అసలు నేను రావడమే బంద్ పెట్టా. మమ్మీ ఒక్కతే ఉంటది, ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఏదైనా ఉంటే మమ్మీనే రమ్మని చెప్పేసి ఉంటా అనమాట. ఇదైతే నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కదా, ఆ మాత్రం ఉంటుంది. మీకు కూడా అంతే అనిపిస్తుంది కదా అండి ఎంతైనా. యాక్చువల్లీ ఇదంతా బైపాస్ రోడ్ అండి. సో ఇటు మా ఊరికి వెళ్లే రూట్ అనమాట. అవును, చాలా మంచిగా చేశారు. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము స్ట్రక్ అంటే ఈ రూట్ నుంచే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో ఉండడం వల్ల రూట్ అంతా క్లోజ్ అయిపోయింది. అసలు వాటర్ అంతా వెళ్ళలేరు, అంటే ఎయిర్ వచ్చేసింది కదా వాటర్ అన్ని, సో ఆఫ్ చేసేసారనమాట. అసలు మీరు ఆ వీడియో చూస్తే ఆ రోజు మొత్తం ఉన్నాము, సాయంత్రం ఎప్పుడు వెళ్ళినాము, అంత గందరగోళంగా ఉంది. ఇంకా ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్. అవునా? ఓకే, కానీ అది ఇంకా బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వలే కదా అన్నయ్య, మళ్ళీ ప్రాబ్లం అవ్వదా మరి? ఓకే, సో ఈ రూట్ నుంచి మేము అంటే 8th, 9th, 10th నేను ఖమ్మంకి సైకిల్ మీద వచ్చేదాన్ని అనమాట. సాయిరాజేంద్ర స్కూల్ నాది. 8th, 9th, 10th 3 years నేను సైకిల్ మీద వచ్చాను మా ఇంటి దగ్గర నుంచి పార్క్ కి. నాది కూడా అవును. చైల్డ్హుడ్ మొత్తం మాకు పార్క్ అంటే ఎక్కడికైనా బయటికి అవుటింగ్ కి తీసుకెళ్తారంటే ఒకటి ఈ పార్క్ కి, లేదంటే తెల్దారిపల్లి, మామిడి తోట. ఈ 2 ప్లేసెస్ ఎవరికైనా. అవును, ఈ పార్క్ అండి. ఇదేంటంటే మున్నేరు వాటర్ ప్యూరిఫై చేసి ఖమ్మంకి వాటర్ సప్లై అవుతుంది. ఊరు ఇంకా డెవలప్ అంటే అసలు ఇంత ఖమ్మంకి ఎంత నియర్ ఉంటుందో డెవలప్ కాకపోవడానికి మెయిన్ రీజన్ అండి ఈ రోడ్ మెయిన్ గా. సో ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఇప్పుడు చూపిస్తా మీకు. అక్కడ అంటే ముందు నుంచి బయటకు వచ్చే లోపు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే డెలివరీ అవుతుంది అనే వాళ్ళనమాట. చాలా అవును. బేసిక్ గా అయితే ఇలా ఆటోస్ వస్తాయి అనమాట. సో అవును, సో చూపిస్తా చూడండి ఇప్పుడు మీకు. ఆగిపోవాలి, పెద్ద వెహికల్స్ అస్సలు వెళ్ళడం కుదరదు. ఏంటంటే ఆ పైన ఉంది చూడండి, అది మామూలు రోడ్డు కాదు, వాటర్ ఉంటది కదా. అవును, వాటరే. ఒక్కోసారి వాటర్ కారుతూ ఉంటుండే భయం అయ్యేది మాకు చిన్నప్పుడు అందులో నుంచి రావాలంటే. పైన వాటర్, కింద రైల్వే ట్రాక్, ఇది రూట్. చూడండి భలే ఉంటది. మెయిన్ డిసడ్వాంటేజ్ మా ఊరు డెవలప్ కాకపోవడానికి ఏంటంటే ఈ రూట్ అండి. ఎందుకంటే అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, సో రైల్వే ట్రాక్ ని డిస్టర్బ్ చేయకూడదు. రూట్ అనేది ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ లేదనమాట. ఇక్కడ నుంచి వాటర్ కారుతూ ఉంటుండే. ఇదంతా బ్రిడ్జ్ అండి, పైన అంతా కూడా వాటర్ ఫ్లో అవుతుంటాయి. కెనాల్, సాగర్ కెనాల్ వాటర్. చిన్నప్పుడు ఇందులో నుంచి రావాలంటే భయమేది. నైట్ ఎప్పుడైనా వెళ్ళాలంటే భయం అవుతుండేది. సో ఇది రైల్వే ట్రాక్ ఇలా ఉంటుంది. ఇది దాన్వాయిగూడెం. రామన్నపేట. ఇది దాన్వాయిగూడెం. దీని తర్వాత రామన్నపేట తర్వాత కామంచికల్ ఉంటుంది. అది చందన్నయ్య వాళ్ళ మదర్ వాళ్ళ ఊరు. ఉంటుంది 100 ఫీటేనా? ఓకే, సో మా విలేజ్ లోకి ఎంటర్ అవబోతున్నా. లేదు, ఇంకొంచెం ముందుకి. ఇదంతా కాలనీ. అంటే పంట పొలాలన్నీ తీసేసి ఇలా కాలనీస్ లాగా ఇచ్చారు అందరికి.
అప్పట్లో మాకు కూడా ఇక్కడ ఉంది ప్లాట్స్ ఉంటాయి 2 ప్లాట్స్. సో ఇది టెంపుల్ నాకు ఇష్టమైన టెంపుల్. డెఫినెట్ గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను. బాబా టెంపుల్ అని చెప్పేసి మా ఊరికి ఎంటర్ పోతున్నా, వచ్చేస్తున్నా. జస్ట్ మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసావా? వచ్చేసాం. సో ట్రైన్స్ ఇట్లా చూసే వాళ్ళం అండి మేము చిన్నప్పుడు. అయితే ట్రైన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఇది ముత్యాలమ్మ టెంపుల్, చాలా ఫేమస్. అప్పుడు నేను వచ్చి మొక్కు తీర్చుకోవాలనుకున్న టెంపుల్ ఇదే అండి. సో మా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట ఇప్పుడు. యాక్చువల్లీ నేను చదువుకున్న స్కూల్ ఇది, 7th వరకు చదువుకున్న స్కూల్. మన బస్తీ మన బడి మండల. ఇది ఇంత ముందు అది కదా, మల్లెమడుగు ఉండే ఇంతకు ముందు. చేంజ్ చేసేసా మొత్తం. లోపల అన్ని చింత చెట్లు, ఇలా చింత చెట్లు ఉండేటివి, మామిడి చెట్లు ఉండేవి. డెఫినెట్ గా వీడియో తీస్తాను. విలేజ్ అంటే ఇలాంటి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, అది లోపలికి. ఇక్కడ నుంచి లెఫ్ట్. లెఫ్ట్ అనయా? ఇక్కడ మున్సిపాలిటీ ఇది. ఓ 50th డివిజన్ ఇది. ఓకే, అంటే ఇది అవును. అయినా ఖమ్మం కిందే వస్తుంది, ఇంకా ఖమ్మం లోకల్ కిందే వస్తుంది. 5 kilometers కదా. అవునవును. ఓకే, రేణుక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను రండి. నేను పుట్టి పెరిగిన దీని ఏం లేదులే, నాకు ఇక్కడ ఏం ఉండదు నాన్న, లేదులే, తీసేసిర్రు. మమ్మీగా ఉండదు. ఉంటే ఇప్పటికెళ్ళి జస్ట్ చూసి సరిపోయిందా? ఏ హాయ్, మీ ఇంటికి వచ్చేసాం మేము. హాయ్ జస్సు గారు. వావ్, సూపర్ ఉంది మీ ఇల్లు. అమ్మా బాగున్నారా? చాలా బాగుంది రేణు, చాలా బాగుంది ఇల్లు. మస్తు నచ్చింది. ఇట్లుంటే భలే ఉంటది. ఎదురంగానే మంచి ఖాళీ ప్లేసు. ఓకే, అమ్మ కూతురు చాలా రోజులైంది. 1 year అండి, 1 year అవుతుంది నేను ఇంటికి అడుగు పెట్టాక, అసలు ఇంటికి రాక. జస్ట్ నువ్వు కూడా అంతే చెయ్యి, నువ్వు కూడా అంతే. 1 year దాకా రాకు మీ ఇంటికి. నువ్వు ఇక్కడ ఇప్పుడు కాదు, నీ మ్యారేజ్ అయినాక. మరి అమ్మ ఎంత బాధపడుతుంది నువ్వు రాకపోతే? అమ్మనే తీసుకెళ్ళాక, అందుకే అప్పుడు అక్కడే ఉంచుకున్నా కొన్ని రోజులు. ఎస్, అవును. నేను ఇక్కడే ఉంచాలి జస్ట్. ఉంటావా? మంచిగా స్కూల్ లేకుండా. హాయ్ కదా అమ్మా, నువ్వు మామూలు దొంగ కాదు. చాలా బాగుంది ఇల్లు. అయితే ఇల్లంతా హోమ్ టూర్ చేస్తుందిలేండి రేణుక, ఖచ్చితంగా చేస్తుంది. యాక్చువల్ గా నాకు చాలా బాగా నచ్చింది ఇల్లు. మీకు కూడా నచ్చింది, ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి, ఇప్పుడే చూపించాను నేను మొత్తం. ఎందుకంటే తర్వాత ఎవరికైనా తిని ఆకలి వాళ్ళు ఏం టిఫిన్ చేయలేదంట. అంటే జర్నీ పొద్దున్నే వచ్చేది కదా కార్లో, మళ్ళీ ఇబ్బంది ఉంటుందని. చాలా బాగుంది. మీకు మొత్తం రేణు చూపిస్తుంది ఇల్లు, హోమ్ టూర్ చేస్తుంది. ఓకేనా? ఓకే అండి, ఈ రోజు ఇంతటి వరకు. తర్వాత మళ్ళీ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, కంటిన్యూగా వాచ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఎక్కువగా వచ్చిందంటే అమ్మకి ఎప్పుడు కూతురు ఎదుగుతూనే ఉంటది. చాలా రోజులైంది కదా, మొన్న కలిసిన అంటే రోడ్ మీద కలిసాము, వెంటనే తగ్గింది, చాలా తగ్గింది. హెల్దీగా ఉంటే చాలు. అంతే. ఓకే అండి, బాయ్.